నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బూర్గంపాడు మండలం కేంద్రంలో ఇందిరమ్మ గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులతో ఇళ్లు గృహ ప్రవేశం చేశారు. తర్వాత ఎంఆర్ఓ కార్యాలయంలో 250 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పీనపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో ముందంజలో ఉందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కేఆర్కే ప్రసాద్, ఎంపీడీఓ జమలారెడ్డి, స్థానిక పంచాయతీ సర్పంచ్ మందా నాగరాజు, మాజీ పీఎస్ఎస్ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి. గత 10 ఏళ్లలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలకులు ఏమీ చేయలేదు, ప్రజల్ని పట్టించుకోలేదు, గాలికి వదిలేశారు, మభ్యపెట్టారు, మోసం చేశారు, 10 ఏళ్ళ అధికారాన్ని అనుభవించినారు. తర్వాత ప్రజల్ని పట్టించుకోవాలా, ఎక్కడ వేసిన సమస్య, ఎక్కడ వేసిన గొంగలి అక్కడైనా చందంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది. ఈ తెలంగాణలో ఉన్న ప్రజల్ని మోసం చేసింది. ఈ అతి తక్కువ సమయంలో 2 సంవత్సరాల 3 నెలల కాలంలో ఈ ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ పథకాలన్నీ కూడా అమలవుతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. గత 10 ఏళ్లలో మరి ఆ ప్రభుత్వానికి అసెంబ్లీ ఎన్నికల్లో చీకొట్టినారు, ఇంటికి పంపించినారు, ఫామ్ హౌస్కే పరిమితం చేసినారు. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు, ఒక్క పార్లమెంట్ కూడా గెలవలేదు. తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్స్, కంటోన్మెంట్ కానీ జూబిలీహిల్స్ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండంగా ప్రజాప్రభుత్వ పాలనకు బ్రహ్మరథం పట్టి ఆడ ఎమ్మెల్యేని కూడా గెలిపించారు. తర్వాత జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల్లో ఈ ప్రజాప్రభుత్వానికి మరి వారి యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు, మద్దతు తెలియజేసినారు. పంచాయతీ ఎన్నికలు కూడా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ మరి బలపరిచినటువంటి సర్పంచుల్ని, వార్డు మెంబర్ని గెలిపించినారు. మరి మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అద్భుతమైన ఫలితాలు ఇచ్చినారు. రూరల్ అనేది లేదు, అర్బన్ అనేది లేదు, ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దీవిస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తూ ఉన్నారు. మరి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ప్రజలు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని మరింత ముందుకు నడిపించే దాంట్లో ప్రజల యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు ఇప్పుడు ఏదైతే ఇస్తా ఉన్నారో రాబోయే రోజుల్లో కూడా నిండుగా ఉండాలి. పేద ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు. భర్త చనిపోయిన నెల రోజులకే కోడలిని అత్త ఇంటి నుంచి గెంటేసిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వెంగళరావు నగర్ లో చోటు చేసుకుంది. బాధితురాలు నాగమణి తెలిపిన వివరాల ప్రకారం ఆమె భర్త ముత్తయ్య గత నెల 12న అనారోగ్యంతో మృతి చెందాడు. అంత్యక్రియలు పూర్తయిన కొద్ది రోజులకే అత్త ఆమెను ఇంటి నుంచి బయటకు పంపి తాళం వేసిందని ఆరోపిస్తుంది. దిక్కుతోచని పరిస్థితిలో నాగమణి ఇంటి ముందు కూర్చొని ఆందోళనకు దిగింది. కనీసం 5 నెలల టైం ఇస్తే తాను వేరే చోట చూసుకుంటానని మీడియా ముందు వేడుకుంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తీసుకొని పోతే మా అత్తగారు అన్నారు, ఫోన్ చేసి ఇంకా మా వాళ్ళందరికీ ఇక్కడ చెప్పినాం. మేము మా అత్తగారికి ఫోన్ చేసి మీరు ఇక్కడ తేవాల్సిందే, నేను తేకపోతే ఊరుకొని శవాన్ని అదేదని అన్నది. మేము అంబులెన్స్ 15,000 తీసుకున్నారండి ఇక్కడికి, అక్కడి నుంచి వెనుకొండ నుంచి ఇక్కడ తీసుకుని వచ్చిన శవాన్ని. ఇక్కడ తీసుకుని వచ్చిన తర్వాత మా అత్త పేరు ఏరమ్మ. బాగా కార్యక్రమాలన్నీ అయిపోయినాక బాగానే ఉంది. మరి ఇంకా కార్యక్రమాలు ఎక్కడైతే చేయాలో అక్కడే ఉండాలంట. నేను పొలిమేర దాటి పోకూడదంట. పోకపోతే మరి కేసు పెట్టింది మొన్న. నా కొడుకు కూడా పిల్లల్ని వేసుకొని అడిగితే నువ్వు వద్దు వెళ్ళిపోమంటే మా అబ్బాయి కార్యక్రమం అయిపోయాక ఆ అబ్బాయి గొడ్డ పెట్టించుకున్నాక ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. మా అబ్బాయి ఇంకా కేసు పెడితే స్టేషన్కి పిలిపించే మమ్మల్ని వెళ్ళామండి. మేము వెళ్తే వాళ్ళు అన్నారు ముసలమ్మ వద్దంటుంది వెళ్ళిపోండి అదేనంటే, నా కొడుకు అన్నాడు నేను పోయి ఒక రూమ్ వేసుకుంటా, గుడ్స్ కానీ రూమ్ కానీ వేసుకుంటా నా స్థలంలో, తర్వాత మా అమ్మని తీసుకెళ్తా, ఒక 10 రోజులు టైం ఇవ్వండి అన్నాడు. సరేలే 10 రోజులు టైం ఇచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అన్నారంట నువ్వు కర్మ చేసినవి బొట్టు పెట్టించుకోకుండా మీ అమ్మ ఎట్టేస్తావు ఏ గుడ్డు అన్నారంట 2వ నెల. అంటే సరేలేని ఇంక మెలకొండ ఉన్నాడు నా కొడుకు, నేను ఇక్కడే ఉన్నా. వెళ్తే మరి కేసు పెట్టి మళ్ళీ పోయి కేసు పెట్టి నువ్వు అసలు నా గదిలోనే ఉండొద్దు, మా ఇంట్లోనే ఉండొద్దు, వెళ్ళిపోమంటే నేనుండన్నా నేను మరి ఎక్కడికి వెళ్ళకూడదు అలా అత్తయ్య గొట్టు పెట్టించుకున్నాక 5 నెలలు గొట్టు పెట్టించిన తర్వాత నేను ఉండమన్నా నేను వెళ్ళిపోతా అంటే పొద్దున్న కానిస్టేబుల్ వచ్చిండు. కానిస్టేబుల్ వచ్చి ఇట్లా సంగతి అండి, మరి నేను ఎక్కడికి వెళ్ళాను, ఎవరింటి ముందు నన్ను రానిరు, ఎవరు కూడా నన్ను రానిరు, నేను భర్త తెచ్చిపోయిండా, మరి నేను ఎక్కడికి వెళ్ళాలండి, మరి ఎక్కడే ఉండాలి నేను అది అంటే, ముసలమ్మని మీరు చంపటానికి వస్తున్నారంట, మన వాళ్ళు నాకు తాగి కర్రలు తీసుకొని చంపటానికి వస్తున్నారని చెప్పింది వాళ్ళకి. నేను గుడికాడికి పోయి పడుకుంటున్నా, అక్కడికి కూడా వస్తున్నారు నన్ను చంపడానికి అని చెప్పింది. అదేం లేదండి, ఎవరేం అట్లేం చేయట్లేదు, ఆయన మీ మీద చంపుతామని ఆమెనే అది నేను అన్నా.
ఈ సామాన్లు ఎవరి అంటే ఆమె బయట పెట్టుకోమంది, ఖాళీ చేయమంది. అందుకే బయట పెట్టుకున్నా, నీకు అక్కడ పంచలో పెట్టుకున్నాం. పంచలో పెట్టుకుంటే ఆమెకి ఇష్టం లేదు అంటుండగా తీసే సామాన్లు అన్నాడు. అంటే తీసేస్తాం ఉండండి, ఆటో తీసుకురావడానికి పోయి మా అబ్బాయి ఆటోలో పెట్టుకొని వెళ్ళిపోతామన్నా. లేదు, నువ్వు ముందు రోడ్డు మీద పెట్టుకో, లేకపోతే ఇస్త్రీ బయట తింగుతా నేను సామాన్లు, నువ్వు ముందు బయటకు పోయి మాట్లాడాను అన్నాను. నువ్వు ఇస్త్రీ తెంగొద్దులండి, మేమే బయట పెట్టుకుంటామని తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నామండి. మరి నేను ఎట్టి వెళ్ళాలి, మరి నా భర్త చచ్చిపోయిండు, నేను ఎట్టి వెళ్ళాలి, ఎవరి కాడికి వెళ్ళాలి, మరి నన్ను ఎవరు రానిస్తారు? 5 నెలలు ఉంటే నేను నా దారిని నేను వెళ్ళిపోతాను. నేను అసలు ఉండమన్నా కూడా ఉండను నేను దగ్గర. మీ పుట్టిల్లు ఎక్కడమ్మా? మా పుట్టిల్లు గుంటూరు జిల్లండి. వాళ్ళు రానివ్వరు, గుడ్డ పెట్టిందా రానివ్వరు. అసలు ఇప్పుడు అసలు ఆమె మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చింది? నా ఇంట్లో ఉంటున్నారు, నా ఇంట్లో ఎవరొద్దని కేసు పెట్టింది. నీ ఇంట్లో ఉన్నా నీ సొమ్మే మాకు పెట్టమంటలేదు. గత 5 నెలలు ఉంటే నా దారిని ఏం న్యాయం చేయాలి చెప్పండి, మీ డిమాండ్ చెప్పండి. మీకు డిమాండ్ ఏం లేదండి, నన్ను 5 నెలలు ఉన్నితే తర్వాత నేను నా పుట్టింటోళ్ళు నాకు గుడ్డ పెడితే నేను వెళ్ళిపోతాను, నేను ఉండను ఇక్కడ. చెరువులు నిండి ఉన్నాయి, భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయన్న ధీమాతో యాసంగి సాగుకు సిద్ధమైన రైతన్నకు నిరాశ ఎదురవుతుంది. సాగునీరు అందక చేతికొచ్చిన పంట కళ్ల ముందే ఎండిపోతుంటే తట్టుకోలేకపోతున్నారు. జనగామ జిల్లాలో ఓ రైతు తన వరి పొలాన్ని కాపాడుకోవడానికి ట్యాంకర్లతో నీళ్లు పోస్తున్న దీనస్థితి కనిపిస్తోంది. జనగామ జిల్లా తరిగొప్పల మండలం అంకుషాపూర్ గ్రామానికి చెందిన సంగం కొమరవెల్లి అనే రైతు 2 ఎకరాల్లో ఎంతో ఆశతో వరి సాగు చేశాడు. యాసంగి గట్టెక్కుతామన్న ధీమాతో అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టాడు. తీరా పంట పొట్ట దశకు వచ్చేసరికి భూగర్భ జలాలు అడగంటాయి. నమ్ముకున్న బోరుబావి చుక్క నీరు కూడా పోయడం ఆపేసింది. అప్పటి వరకు పచ్చగా ఉన్న పొలం కళ్ల ముందే ఎండిపోతుంటే ఆ రైతు తట్టుకోలేకపోయాడు. చేతికొచ్చే పంటను వదులుకోలేక ఆ రైతు సాహసమే చేస్తున్నాడు. గత నెల రోజులుగా ప్రతిరోజు 1000 రూపాయలు వెచ్చించి ట్యాంకర్ ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నాడు. రోజుకి 1 ట్యాంకర్ నీటితో తన 2 ఎకరాల పొలాన్ని తడుపుకుంటూ పంటను కాపాడుకునేందుకు విఫలయత్నం చేస్తున్నాడు. అప్పు చేసి పెట్టిన పెట్టుబడికి తోడు ఇప్పుడు ట్యాంకర్ల కోసం అదనపు భారం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ అంకుశాపురం మండలం తరేపుల జిల్లా జనగాం. మేము వ్యవసాయం 2 ఎకరాల పొలం వేసాము. దానికి ఇప్పుడు మధ్యలో పొట్టకొచ్చే టైం పొలం ఎండిపోయింది. 2 ఎకరాల పొలం ఎండిపోయింది. బోర్లు ఎత్తిపోయగలయి, మొత్తం ఏం పోస్తలేవు. ఇప్పుడు అది కూడా పొట్టకు ఉన్నది కానీ అది వేట బావి దగ్గర ట్యాంకర్లు మాట్లాడుకొని కిరాయి మాట్లాడుకొని వాటర్ తెచ్చిలా పోతున్నాం. అయినా అది పండుతుందని నమ్మకం లేదు. పెట్టుబడికి 2 ఎకరాల పెట్టుబడికి 60 రూపాయలు పెట్టుబడి అయింది. అది కూడా మాకు పెట్టుబడి మందం కూడా వచ్చినా అని ఉద్దేశంతోనే చేస్తున్నాము. అది అత్తో రాదో నమ్మకం కూడా లేదు. కావున ఇది మా భయం. ఇది వాటర్ కూడా 3-4 కిలోమీటర్ల నుంచి దూరం నుంచి కొనుకొచ్చి ఇక్కడ పోయగలుగుతున్నాం. ఇంకొక 2-3 తల్లో వాడదామని ఆలోచనతో పోతున్నాం కానీ అది వచ్చే కూడా నమ్మకం లేదు. అది గ్రౌండ్ వాటర్ లేక చెరువు లోతులు లేక మాకు అనుకున్నాక వాటర్ లేక ఇబ్బంది అయ్యి టక్కన చెరువు రెండంగానే ఎండిపోయి టక్కన మత్తెలు గిద్దలేము దాన్ని సహకరించలేదు. వాటర్ టక్కన వెళ్ళిపోవడాలి. చెరువుల నీళ్ళు అవతలు, చెరువులలో పొక్కలు కోపలు లేవు, ఏం లేవు. ఉత్తనే మన పొలం లెక్కలు ఉన్న చెరువు టక్కనే ఎండిపో అంతా నెల రోజులనే చెరువు మధ్యపడక నెల రోజులకే చెరువు ఎండిపోతుంది. మేము ఆ ఆశకు మేము మొక్కజొన్న అయినా కానీ వరైనా కానీ వేస్తే దాని నమ్మకం మీద ఎత్తే మేము అంత లక్షలు పెట్టుబడి పెట్టి దీనికి మేము నమ్ముకొని ఇంతగానం చేస్తే లాస్ట్కి వచ్చేవరకు అది మాకు పెట్టుబడి మందం కూడా మిగులుతుంది. ఇప్పుడు పశువులు కూడా 2 ఎకరాలు మేసిపోయినాయి ఆల్రెడీ. ఇంకొక 2 ఎకరాలు దానికి మేము సహకరించామని అని మేము దీన్ని పోరాడి వేరొక వాటర్ కొని అక్కడి నుంచి 3 కిలోమీటర్ల నుంచి పట్టుకొచ్చి ఇక్కడ పోసి ఇప్పుడు పోవేటి 10 రోజుల సంది కూడా మాకు ఇది 1 ఎకరం పొలం కూడా వండలే పారలే. అది ఇచ్చిపెడమని ఆలోచన వస్తుంది కానీ వాళ్ళు వీళ్ళుండి అట్లా ట్రై అంటే నేను ఇట్లా చేస్తాను. ఆల్రెడీ ఒక 20 గుంటలు ఇచ్చిపెట్టినా, మళ్ళీ ఇంకా 20 గుంటలు పోయడానికి కూడా ఉన్నది. వాళ్ళు 2 ఎకరాల పొలానికి 20 గుంటలు వేపినాం. ఇంకొక 20 గుంటలు పోయడానికి ఎకరం అన్నది దక్కించుకున్నామని ప్లాన్తోని ఆడ ఒక వేరే ల్యాండ్ కాడ అక్కడ దూరం నుంచి వాటర్ కొనుక్కొని ఆడ వాటర్ కూడా 10,000 కిరాయి మాట్లాడుకొని ట్యాంకర్ కిరాయి మాట్లాడుకొని ట్రాక్టర్ ఈత కొట్టేందుకు సాగర్ కాలువలో దిగి 10వ తరగతి చదువుతున్న ఓ బాలుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఏదులాపురం మున్సిపాలిటీ ఏదులాపురం గ్రామానికి చెందిన పుట్టబంతి నాగయ్య ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. నాగయ్యకు భార్య 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు పుట్టబంతి రామకృష్ణ ఏదులాపురం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. 10వ తరగతి ఇంకో పరీక్షలు రాయాల్సి ఉంది. శుక్రవారం తన స్నేహితుడి పుట్టినరోజు ఉండటంతో అందరూ కలిసి సరదాగా మున్సిపాలిటీ మద్దులపల్లి సాగర్ కాలువలో ఈత కొట్టేందుకు వచ్చారు. రామకృష్ణతో పాటు మరో 5గురు సాగర్ కాలువలోకి దిగి ఒడ్డున ఈత కొడుతున్నారు. ఈ క్రమంలో రామకృష్ణ కొద్దిగా లోతుకు వెళ్లడంతో
రావడంతో ఒక్కసారిగా మునిగిపోయాడు. మృతుని వెంట వచ్చిన స్నేహితులు ఎవరికి ఈత రాకపోవడంతో రామకృష్ణను కాపాడలేకపోయారు. కొద్దిసేపట్లోనే రామకృష్ణ పూర్తిగా నీళ్లలో మునిగి గల్లంతయ్యాడు. మార్వాడు సురేష్ కొట్టుకో నువ్వురా ఎంకనగాడు కొడుకు నువ్వురా రఘురామ్ కొడుకు మరి మీరు ఎమ్మటే చెప్పారు పోతుండని అది కాదురా ఇప్పుడు వాడు గొట్టపోతున్న విషయం మళ్ళీ ఎవరికి ఎమ్మటే చెప్పారు అంటున్నా. ఖమ్మం నగరం కైకొండాయిగూడెంకు చెందిన యలమందల జగదీష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. 20 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను ఆయన పంపిణీ చేశారు. ఈ క్రమంలో డివిజన్లో యువకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. భవిష్యత్తులో జగదీష్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.